హలో ఫ్రెండ్స్, బ్యాంక్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్కి న్యూస్ పేపర్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ చదవడంతో వాళ్ళకి 2 సెక్షన్స్ కోసం ఉపయోగపడుతుంది. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. చాలా మేజర్ ఎఫెక్ట్ న్యూస్ పేపర్ ఈ 2 సెక్షన్స్ మీద చూపిస్తుంది. కాబట్టి న్యూస్ పేపర్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం, న్యూస్ పేపర్కి సంబంధించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. మీకే తెలుస్తుంది. ఆ న్యూస్ పేపర్ చూడగానే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది ఎస్, ఎందుకు చదవాలి, వై టు రీడ్, నెక్స్ట్ వాట్ టు రీడ్, ఏం చదవాలి, దెన్ హౌ టు రీడ్, ఎలా చదవాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎస్ తప్పనిసరిగా ఇది మనకు తెలిస్తే ఒక సిస్టమాటిక్ వేలో మనం న్యూస్ పేపర్ అనేది చదివితే దాని ఉపయోగం అనేది మనకి ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా ఉంటుంది. అది లేకుండా జనరల్గా బ్లైండ్గా చదువుకుంటూ పోవడం వల్ల మనకు ఉపయోగం లేదు. అందరూ న్యూస్ చదివినట్టుగానే మనం న్యూస్ పేపర్ పొద్దున్నే రాగానే చదవటం వల్ల ఉపయోగం లేదు. మనకు తెలియాలి ఈ న్యూస్ పేపర్ వల్ల ఎంత ఉపయోగం ఉందో, ఎలా చదవాలో తెలియాలి. సరే, ఫస్ట్ థింగ్, వై షుడ్ వి రీడ్ న్యూస్ పేపర్? ఎందుకు చదవాలి న్యూస్ పేపర్ అంటే అది రెండింటికి ఉపయోగపడుతుంది. అది ఇంగ్లీష్కి ఉపయోగపడుతుంది, జనరల్ అవేర్నెస్కి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ సెక్షన్ అండ్ జనరల్ అవేర్నెస్. మీకు యాప్టిట్యూడ్ సెక్షన్ కావాలంటే యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకుని ప్రిపేర్ అవుతాం. అదేవిధంగా రీజనింగ్ సెక్షన్ కోసం అంటే బుక్స్ కలెక్ట్ చేసుకుని ప్రిపేర్ అవుతాం. మరి ఇంగ్లీష్ సెక్షన్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి బుక్స్, ఏం బుక్స్ తీసుకురావాలి? ఫస్ట్ మైండ్లోకి వచ్చేది గ్రామర్ తీసుకుందాం. గ్రామర్కి ప్రిపేర్ అవుదాం. గ్రామర్ బుక్ తీసుకోగానే సరిపోతుందా? గ్రామర్తోనే మొత్తం క్వశ్చన్స్ అని వచ్చేసి అంటే గ్రామర్ తెలుస్తుంది మీకు అంతే. ఆ గ్రామర్ ఆల్రెడీ మీరు హై స్కూల్లో నేర్చుకున్నారు, మీకు తెలిసిపోయింది. బట్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా గ్రామర్ నేర్చుకునేది ఏముందంటే, గ్రామర్ని నేర్చుకున్నారు కానీ అప్లికేషన్ పార్ట్ మనకి ఇక్కడ తెలియాలి. ఎలా ఉపయోగించాలో, దాన్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చెయ్యాలి అనేది మీకు తెలియాలి. అది మీకు సపరేట్గా బుక్స్ అంటూ ఏముండదు. మీకు న్యూస్ పేపర్ చదివితే ఎలా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చో మీకు తెలుస్తుంది. నేను చెప్తాను మీకు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే ఎక్కువగా మనకి బ్యాంక్ ఎగ్జామినేషన్లో అడిగేది. అది ఎస్బీఐ కావచ్చు, ఐబీపీఎస్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఏ బ్యాంక్ ఎగ్జామినేషన్ అయినా కానీ. బ్యాంక్ ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ అంటాడు, బట్ అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఉన్నది. దాదాపు 60-70% కరెంట్ అఫైర్సే. వేరే సెక్షన్స్ గురించి అడిగినా, మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ అడిగితే అది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అడిగితే కరెంట్ అఫైర్స్, ప్రజెంట్గా ఏం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ ఏదో అడిగితే కరెంట్ అఫైర్స్, ప్రజెంట్గా దానికి ఆ ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది. ఇలా ఎవ్రీథింగ్ కరెంట్ అఫైర్స్ బేస్లో ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్తోనే దాదాపుగా జనరల్ అవేర్నెస్ కవర్ అవుతుంది. సో కాబట్టి ఈ రెండిటికి ఉపయోగపడుతుంది. సో వై షుడ్ వి రీడ్ న్యూస్ పేపర్ అంటే ఈ 2 సెక్షన్స్కి పూర్తిగా ఉపయోగపడుతుంది కాబట్టి. అండ్ రిమెంబర్, ఒక్క న్యూస్ పేపర్ చదవడం వల్ల 2 సెక్షన్స్ కవర్ అవుతున్నాయి మీకు. అండ్ న్యూస్ పేపర్ అనేది ఒక సబ్జెక్ట్లా చదవట్లేదు, డైలీ మీరు చదివే దానిలాగా చదువుతున్నారు. కాకపోతే ఒక ఫోకస్డ్గా, ఒక సిస్టమేటిక్గా ఈ విధంగా చదివితే మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు. బట్ న్యూస్ పేపర్తో 2 సెక్షన్స్ కవర్ అవుతుంది కాబట్టి వై టు రీడ్ న్యూస్ పేపర్ అంటే మేజర్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకు ఉంటుంది 2 సెక్షన్ మీద. కాబట్టి మనం న్యూస్ చదవాలి. ఓకే, బాగుంది. మరి ఏం చదవాలి? న్యూస్ పేపర్ బాగుంది మనకి, బట్ ఏం చదవాలి మన న్యూస్ పేపర్లో? ఏం చదవాలంటే మనకి రెండిట్లో చూద్దాం. ఇంగ్లీష్లో ఏం చదవాలి, తర్వాత జనరల్ అవేర్నెస్లో ఏం చదవాలి. సరే, ముందు తెలియాలంటే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఏమొస్తాయి? ఇంగ్లీష్లో సంబంధించి మనకి ఎగ్జామినేషన్ వచ్చే క్వశ్చన్స్ అంటే గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ బేస్ చేసుకొని మీకు వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, గ్రామర్ నుంచి, వొకాబులరీ నుంచి అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మీకు తెలుసు, ఒక ప్యాసేజ్ ఇస్తారు, దానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. వొకాబులరీ వర్డ్ పవర్ చదువుతారు, సినానిమ్స్, యాంటోనిమ్స్. అదేవిధంగా గ్రామర్ బేస్డ్లో ఆ గ్రామర్ని ఉపయోగిస్తూ ఎలా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలనేది. సరే, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, తర్వాత ఫిల్లింగ్ బ్లాంక్స్ కావచ్చు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు. ఇలాంటివన్నీ మీరు చేయాలి అంటే దానికి గ్రామర్ మీకు తెలిసి ఉండాలి. సో ఇదంతా కూడా మీకు వచ్చేయన్ని కూడా. అండ్ అదే మీరు ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్ తీసుకుంటే అందులో మెయిన్స్లో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్ఏ రైటింగ్ రాయాల్సి ఉంటుంది, లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది, ప్రెసీ రైటింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు మెయిన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్లో ఈ న్యూస్ పేపర్తోనే కవర్ అయిపోతుంది.
న్యూస్ పేపర్లో ఇవన్నీ కవర్ చేసేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఎడిటోరియల్ పేజ్, నాట్ ద కంప్లీట్ న్యూస్ పేపర్. ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించి కంప్లీట్ న్యూస్ పేపర్ మనకి అవసరం లేదు. ఇంగ్లీష్ సెక్షన్ సంబంధించి ఒక ఎడిటోరియల్ పేజ్ మనం చూసుకుంటే చాలు. ఎడిటోరియల్ పేజ్లోనే మనకి కంప్లీట్గా చాలా వరకు అర్థమైపోతుంది మనకి ఇదంతా ఎలా కవర్ చేస్తుంది, ఏ విధంగా కవర్ అవుతుంది అంటే. ముందు అసలు ఎడిటోరియల్ పేజ్ చూద్దాం. ఓకే, ఈరోజు హిందూ పేపర్ ఎడిటోరియల్ పేజ్ చూసుకోండి. ఇందులో చూస్తే మనకి జనరల్గా 6th పేజీలో ఉంటుంది మీకు ఎడిటోరియల్ అనేది. 6th పేజీ మీకు ఎడిటోరియల్ కనిపిస్తూ ఉంటుంది, ఎడిటోరియల్ ఉంటుంది. ఇందులో మీకు ఈ లెఫ్ట్ సైడ్ 2 ఎడిటోరియల్స్ వస్తాయి. అప్పర్ పార్ట్ ఒక ఎడిటోరియల్, లోయర్ పార్ట్ ఒక ఎడిటోరియల్ వస్తుంది. అలాగే మీకు ఒక 2 ఆర్టికల్స్ వస్తాయి ఇక్కడ ఈ పేజీలో. పైన వచ్చేసేమో ఇంటర్నేషనల్ ఇష్యూతో ఒక ఆర్టికల్ ఉంటుంది, కింద నేషనల్ ఇష్యూతో ఒక ఆర్టికల్ ఉంటుంది. దాని కింద పేజ్ డౌన్లో మీకు లెటర్స్ టు ది ఎడిటర్ కూడా ఉంటుంది, అది కూడా ఇంపార్టెంటే. ఓకే, రైట్. సో ఈ పేజ్ అంతా మీరు చూసుకుంటే చాలు. అఫ్ కోర్స్ ఈ ఇష్యూస్ 2 ఇష్యూస్ ఏదైతే ఇస్తారో, ఆర్టికల్స్ ఏదైతే ఇస్తారో, ఈ 2 మీకు జనరల్ అవేర్నెస్కి బాగా పనికొస్తుంది. ఓకే, అదేవిధంగా ఎడిటోరియల్ అనేది ఇంగ్లీష్కి దాదాపుగా పనికొస్తుంది, కానీ బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ జనరల్ అవేర్నెస్ ఆల్సో. ఎడిటోరియల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ ఉంది, ఒక న్యూస్ చదివారు మీరు, నిన్న ఒక న్యూస్ చదివారు. సో ఫార్మర్స్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ 6 months కంప్లీట్ చేసుకుంది, దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్కి వచ్చారు అనే చేస్తారు. అచ్చా, ఈ ప్రొటెక్షన్ అనేది ఎడ్యుకేషన్ అనేది 6 months అయిపోయింది అనగానే మనకు మైండ్లో ఆ న్యూస్ ఒకటి చదవగానే ఫస్ట్ మనకి ఆ ఐడియా మొత్తం ఉండుండకపోవచ్చు అసలు ఏంటి ఎడ్యుకేషన్ అని. బట్ మీరు ఆ కంప్లీట్ ఎడిటోరియల్ చదివితే అసలు ఒక ఇష్యూ గురించి కూడా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వాళ్ళు చేస్తున్నారు, ఏ రీజన్కి చేస్తున్నారు, ఇది ఎంతకాలం ఉంటుంది, దీనికి సొల్యూషన్ ఏంటి, ఇలాంటివి కంప్లీట్ థింగ్స్ అన్ని కూడా మీకు ఎడిటోరియల్లో రాస్తారు. కాబట్టి ఒక ఇష్యూ గురించి కంప్లీట్గా తెలుసుకునే అవకాశం మీకు ఎడిటోరియల్ కలెక్ట్ చేస్తుంది. ఓకే, దానికి ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇంగ్లీష్కి మీకు ఎడిటోరియల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ద మేజర్ థింగ్ ఏంటంటే ఎడిటోరియల్లో మీకు రీడింగ్ కాంప్రహెన్షన్లో ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆ ప్యాసేజ్ అనేది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ నుంచి తీసుకుంటారు. ఓకే, ఇక్కడే నెక్స్ట్ క్వశ్చన్ మీకు వచ్చింది ఏంటంటే సార్ ఏ న్యూస్ పేపర్ చదవాలి, ఏ న్యూస్ పేపర్ చదవాలి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అంటే యూ కెన్ రీడ్ ఎనీ న్యూస్ పేపర్, బట్ ప్రిఫరబుల్ న్యూస్ పేపర్ ఈజ్ ద హిందూ. ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతారా, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతారా, డెక్కన్ క్రానికల్ చదువుతారా, ఏదైనా చదవచ్చు, మీకు అందుబాటులో ఉంటాయి. బట్ ద ప్రిఫరెన్స్ మనం ఇవ్వగలిగింది ఏంటంటే ద ప్రిఫరబుల్ న్యూస్ పేపర్ ఇస్ ద హిందూ. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఆ ఓరియంటెడ్గానే ఈ న్యూస్ పేపర్ మనకు ఉంటుంది కాబట్టి అది మనకు అవసరం. అండ్ అట్లాగే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో ఇచ్చే ప్యాసేజ్ హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ నుంచి తీసుకుంటారు. కాబట్టి ఈ ఎడిటోరియల్ అనేది చాలా ఉపయోగం, డైరెక్ట్గా రీడింగ్ కాంప్రహెన్షన్కి ఉపయోగపడుతుంది. అలాగే అందులో వర్డ్స్, వొకాబులరీ, సినానిమ్స్, యాంటానిమ్స్, ఓకే, ఇది కూడా మీకు ఇక్కడి నుంచే మనకు దొరుకుతుంది. దాని తర్వాత గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ పార్ట్ అడిగాను, గ్రామర్ని ఎలా ఉపయోగించాలి అని, దాన్ని ఉపయోగిస్తే క్వశ్చన్స్ ఎట్లా చేస్తాము, వేరియస్ క్వశ్చన్స్ అని చెప్పనుకున్నాం. అది కూడా మీకు చదువుతూ పోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు సెంటెన్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలో అర్థమవుతుంది. సో ఆర్టికల్స్ ఎట్లా ఉపయోగించాలి, కంజంక్షన్స్ ఏంటి, ఇంటర్జంక్షన్స్ ఏంటి, ప్రిపోజిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఎలా ఉపయోగిస్తున్నారో, ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది ఇందులో. సో దానికోసం అనేది ఉపయోగం. సరే, ముందు చూద్దాం. ఒక బ్రీఫ్గా నేను చెప్తాను ఎలా చదవాలనేది. ఇది ఒక అనాలిసిస్ కాదు, న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయట్లేదు నేను, న్యూస్ పేపర్ ఎలా చదవాలి అనేది మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మీకు చూస్తే మీకు ఫస్ట్ ఒక హెడ్డింగ్ ఇస్తారు, న్యాచురలీ సెలక్షన్ అని చెప్పి. దాని కింద మీకు ఇచ్చే 2 లైన్స్లో ఇచ్చేటటువంటి దాంతో మీకు ఆ ఎడిటోరియల్ దేనికి సంబంధించింది అనేది మీకు కంప్లీట్ అర్థమవుతుంది. ఏమి ఇచ్చారు ఇక్కడ, prioritizing of the vulnerable COVID-19 vaccination for 18+ group is essential. ప్రయారిటైజింగ్ ఏం చేస్తాం మనం, ప్రయారిటైజ్ చేసేది ఏంటి అంటే 18+ years దాటిన వాళ్ళకి ఇప్పుడు ఎవరికైతే ఈ కోవిడ్ ఎక్కువగా సూపర్ స్ప్రెడర్స్ ఉన్నారు, ఎవరి ద్వారా అయితే ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుందో 18+ years దాటిన వాళ్ళని గుర్తించి ప్రయారిటైజ్ చేసి ముందు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ కంపల్సరీ ఇంపార్టెంట్, ఇమ్మీడియట్గా అది ఎట్లా పాసిబుల్ కాదు. అయితే వాళ్ళని గుర్తించి వాళ్ళకు ముందు ఇవ్వటం అనేది దాని గురించిన ఈరోజు ఎడిటోరియల్ అనేది ఇందులో కనిపిస్తుంది. మనకు అర్థమైతేనే ఉంది. మనకి ఏముంటుంది, వెన్ సప్లైస్ ఫైనైట్. ఫైనైట్ అంటే వాట్ ఈస్ ద ఫైనైట్? ఇన్ఫైనైట్ అంటే తెలుసు మనకి, అనంతం, అన్లిమిటెడ్. ఫైనైట్ అంటే లిమిటెడ్. సో సప్లై లిమిటెడ్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ సప్లై, ఇట్ ఈస్ నో brainer that burgeoning demand will not be met. ఓకే, burgeoning అంటే హ్యూజ్ డిమాండ్, స్ప్రెడింగ్ డిమాండ్, ఇంక్రీజింగ్ డిమాండ్, పెరుగుతున్నటువంటి డిమాండ్. పెరుగుతున్న డిమాండ్, సప్లై తక్కువ ఉన్నప్పుడు మనం అది చేయడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి
సో ముందు అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది టైం పడుతుంది కాబట్టి ముందుగా తక్కువ ఈ సూపర్ స్ప్రెడర్స్ ఎవరి ద్వారా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందో వాళ్ళని ప్రయారిటైజ్ చేసి వాళ్ళని గమనించి ముందుగా వాళ్ళకి ఇద్దాము అన్న దాని మీదనే ఇవాళ ఇచ్చినటువంటి ఈ మొత్తం ఆర్టికల్. అంటే మనకి ఫస్ట్ 2 లైన్లతోనే మనకు అర్థమైపోతుంది ఇది ఇది ఎడిటోరియల్ ఈరోజు దీనికి సంబంధించింది అని. సరే, మీకు అది అర్థమైపోయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు మొదటి దాంట్లోనే ఏదైనా అర్థం కాలేదు, ఓకే వల్నరబుల్ అనేది రాలేదు, ఇమీడియట్గా వల్నరబుల్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి చేసుకోండి ఫస్ట్ లైన్లోనే. ఆ ఫస్ట్ లైన్లోనే మీకు అర్థం కాని వర్డ్స్ ఉంటే అది రాసుకొని దాని మీనింగ్ ఇమీడియట్గా చూసుకోండి. మీనింగ్ చూసుకోవడానికి డిక్షనరీ ఫిజికల్గా దగ్గర పెట్టుకోవాల్సిన పని లేదు, చాలా యాప్స్ కూడా దొరుకుతున్నాయి మీకు. ఓకే, ఈ యాప్స్ని కూడా మీరు తీసుకుంటే ట్రాన్స్లేట్ అని వీళ్ళ యాప్స్, గూగుల్ వాళ్ళకి కూడా యాప్స్ ఉన్నాయి, అది చూసుకుంటే మీకు ఇమీడియట్గా మీనింగ్ తెలిసిపోతుంది తెలుగులో దీని మీనింగ్ ఏంటి అనేది. అలాగే సినానిమ్, దాంతోపాటు వ్యతిరేక పదాలు యాంటానిమ్స్ కూడా తెలుసుకుని ఏంటి అనేది. ఆ వర్డ్స్ తెలుసుకున్న తర్వాత ఆ మీనింగ్ అర్థమైన తర్వాత మళ్ళీ చదవండి, అదేంటో మీకు అర్థమైపోతుంది. ఓకే ఈ ఎడిటోరియల్ దీనికి సంబంధించింది ఈరోజు అని మీకు తెలుస్తుంది. దాని తర్వాత మీరు చదువుకుంటూ వెళ్ళండి, ఒక్కొక్క లైన్ చదవండి. ఆ లైన్లో మీకు సేమ్ థింగ్ తెలియని వర్డ్స్ ఉంటే వాటికి వర్డ్స్ అన్నికి మీనింగ్స్ తెలుసుకొని అన్నీ రాసుకుంటూ ఆ ఎడిటోరియల్ అంతా కంప్లీట్ చేయండి. మీరు ఒకసారి మొదటిసారి ఇలా ఒక్కోటి లెటర్స్ రాసుకుంటూ వాటి మీనింగ్స్ తెలుసుకుంటూ చివరి దాకా చదువుతారు. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడు వర్డ్స్ మీనింగ్ మీకు చాలా వరకు తెలుసుంటాయి కాబట్టి అదంతా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇనీషియల్గా మీరు బిగినర్ అయితే కొంచెం ఎక్కువ న్యూస్ పేపర్ చదవడం ఇప్పుడే మొదలు పెడితే కొంచెం టైం పడుతుందేమో, కానీ దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇదే పద్ధతి మీరు ఫాలో అవుతున్న పోతే చాలా తొందరగా ఈ చదువుతారు. ఎందుకంటే మొదట్లో కొత్త పదాలు చాలా కనిపిస్తుండొచ్చు, తర్వాత అవే పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి మీరు చదువుతూ పోతుంటాయి. సో మీకు కొత్త పదాలు దొరకడం అనేది తక్కువైపోద్ది కాబట్టి టైం కూడా తక్కువ పడుతుంది చదవడానికి. సో ఇది మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత రెండో ఎడిటోరియల్ కూడా అదే విధంగా చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఆర్టికల్ తీసుకోండి. సో ఇక్కడ చూసి ఇక్కడ ఆర్టికల్ ఉన్నది ఏముంది, ఇంటర్నేషనల్ ఇష్యూ ది లాంగ్ షాట్ ఆఫ్ పొలిటికల్ టర్మాయిల్ ఇన్ నేపాల్. ఓకే, టర్మాయిల్ అంటే ఏంటి? టర్మాయిల్ అంటే ఒక గందరగోళ పరిస్థితి అనేది నేపాల్లో ఉంది. ఇది పొలిటికల్ చాలా రోజుల నుంచి ఉంది అన్నది ఆ ఇష్యూకి సంబంధించి రాశారు. అలాగే నేషనల్ ఇష్యూలో కింద సెకండ్ వచ్చేసి ది వేరియింగ్ పవర్ ఆఫ్ హిందుత్వ బియాండ్ ద హార్ట్ ల్యాండ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. సో ఇట్లా కుదిరితే చదవండి, అది మీరు చదివితే అది మీకు జనరల్ అవేర్నెస్కి పనికి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా, సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఏ విధంగా రాస్తున్నారు, ఏవి ఎలా వాడుతున్నారు అంటే మీకు గ్రామర్లో అప్లికేషన్ పార్ట్ ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎలా ఉపయోగించాలి అనేది. మీకు ఇది చదువుతూ ఉంటే ప్రతిరోజు ఏదైనా ఒక వర్డ్ మిస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ టెస్ట్ ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో మధ్యలో వర్డ్స్ మిస్ చేసి కింద ఇస్తాడు అవి, 1 2 3 4 ఏది కరెక్ట్, ఇక్కడ కరెక్ట్ సూటబుల్ అయ్యే వర్డ్ ఏంటి చెప్పండి అని. అది మీకు ఇది చదువుకుంటూ పోతుంటే సపరేట్గా ఇంకా ఏదో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకే తెలిసిపోతూ ఉంటుంది. చాలా వరకు అవసరం పోతుంది. అంటే మనకి ఇంగ్లీష్లో ఉండేటువంటి అన్ని క్వశ్చన్స్, అది ప్యాసేజ్ కాంపరేషన్ కావచ్చు, గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, అన్నీ మీకు ఒక్క పేజీలోనే కంప్లీట్ అయిపోతున్నాయి, ఒక్క ఎడిటోరియల్ పేజీలోనే. అందుకోసమే అంత ఇంపార్టెంట్ ఎడిటోరియల్ పేజీ అనేది మనకి. సో మీకు డెఫినెట్గా ఇబ్బంది అనిపిస్తుండొచ్చేమో కానీ బట్ కొద్ది రోజులకు మీరు అలవాటు పడతారు, డెఫినెట్గా అలవాటు పడతారు. అది అవసరం మనకి. జనరల్గా ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాను, నేను లేచి న్యూస్ పేపర్ చదువుతున్నాను, నాకు ఎటువంటి గోల్ లేదు, ఎటువంటి జాబ్లు ప్రిపేర్ అవ్వట్లేదు, రిలాక్స్గా ఉన్నాను, ఈరోజు ఏంటి వార్తలు తెలుసుకొని చెప్పి చదువుతాను. బట్ వాళ్ళు చదవడానికి న్యూస్ పేపర్ మీరు చదవడానికి తేడా ఉంది. మీరు ఎందుకు చదువుతున్నారని మీకు ఇది అవసరం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీరు గోల్ పెట్టుకున్నారు, మీకు జాబ్ రావాలి అని. అది రావాలి కాబట్టి మీకు బోరున్నా కూడా మీరు చదవాలి, ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు చదవాలి. మీ ఇంట్రెస్ట్తో సంబంధం కాదు, ఇక్కడ మీ టార్గెట్ కంప్లీట్ కావడం ముఖ్యం. కాబట్టి ఇది చదువుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లాగే కింద నేను చెప్పాను లెటర్స్ టు ఎడిటర్ ఉంది, అది కూడా మీరు చదవండి. మీకు ఏమవుతుందంటే సరే మీకు ఇది ఇష్యూ అర్థమవుతుంటే ఎస్ఏ ఎట్లా రాయాలి, ఎలా రాశారు, తర్వాత పెద్దగా ఇచ్చిందని షార్ట్ ఎలా చేయాలి, ఒక ట్రిమ్మింగ్ ఎట్లా చేసి ప్రెసిస్ రైటింగ్ పనికి వస్తుంది, అది మీకు అది అర్థమవుతుంది. అలాగే లెటర్ రైటింగ్ వస్తుంది. మీకు అడుగుతారు ఎస్బీఐ పిఓ మెయిన్స్లో ఉంటుంది, మీకు లెటర్ రైటింగ్ ఇచ్చేసి ఒక రైట్ టు లెటర్ టు ఎడిటర్ ఆఫ్ ఏ న్యూస్ పేపర్ అబౌట్ హైలైటింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఏరియా. మీ ఏరియాలో మీ కాలనీలో ఉన్న ప్రాబ్లమ్ హైలైట్ చేస్తూ ఒక ఎడిటర్ న్యూస్ పేపర్ ఎడిటర్కి ఒక లెటర్ రాయండి అంటాడు. అలా ఎలా ఉంటే అసలు ఎట్లా రాస్తున్నారు, లెటర్స్ ఏంటి, ఏ ఇష్యూస్ తీసుకుంటారు, ఎట్లా రాస్తున్నారు అనేది మీ కింద న్యూస్ పేపర్ కింద ఉంటుంది లెటర్స్ టు ఎడిటర్, అవి చదవండి, ఇది కూడా అర్థమవుతుంది. సో ఈ కంప్లీట్ పేజ్ అనేది న్యూస్ పేపర్ ఎడిటోరియల్ పేజ్ అనేది మీకు ఇంగ్లీష్కి చాలా బాగా పనికొస్తుంది. సో ఇది మీరు స్కిప్ చేయకుండా ప్రతిసారి మీరు చేసుకుంటుంటే ఓకే బాగుంది. మరి వాట్ అబౌట్ జనరల్ అవేర్నెస్కి మనకు ఏమడుగుతారు క్వశ్చన్స్ అంటే, జనరల్ అవేర్నెస్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను, కరెంట్ అఫైర్స్, లేటెస్ట్గా జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ అడుగుతారు, లాస్ట్ 5-6 monthsలో జరిగినటువంటిది. కాబట్టి వేటి మీద అడుగుతారంటే మీకు కావాల్సిన ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూస్ అడుగుతారు, నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, దాని తర్వాత స్పోర్ట్స్ న్యూస్,
మీరు మీరు చదవాల్సింది, మీరు పాయింట్స్ తీసుకోవాల్సింది. తర్వాత ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సంబంధించింది, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి సంబంధించింది ఇవన్నీ కూడా ఈ న్యూస్ అంతా కూడా మీరు చదవాలి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ రాసి పెట్టుకోవాలి, మీరు దగ్గర పెట్టుకోండి. ఒక నోట్బుక్ తీసుకుని పాయింట్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇంపార్టెంట్వి, నేషనల్ ఇష్యూస్, స్పోర్ట్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఓకే, ఫైనాన్స్ బ్యాంకింగ్ ఇంపార్టెంట్, జరిగే అన్ని కూడా మీరు నోట్ చేసుకుంటారు. ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటారు. బాగుంది. మరి ఎలా పెట్టుకోవాలి అంటే, ఏ విధంగా చదవాలి? ఏ ఇష్యూ అయినా మీరు చదవాలి అంటే ఎలా చదవాలి? ఎలా చదవాలంటే ఇది మెయిన్ కావాల్సింది ఏంటంటే, ఏ టాపిక్ తీసుకున్నా సరే ఈ 4 ఉండేలాగా చూసుకోవాలి. వాట్, వై, వెన్ అండ్ వేర్. వాట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏంటా ఇష్యూ? ఓకే, ఏంటా ఇష్యూ అనేది మీకు ఫస్ట్ తెలియాల్సింది, మొదట కావాల్సింది అది. వై, ఎందుకు జరిగింది ఆ ఇష్యూ, దేనికోసం జరిగింది ఆ ఇష్యూ. నెక్స్ట్ వేర్, ఎక్కడ జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్, ఎప్పుడు జరిగింది. ఈ 4 ఇష్యూస్ మీకు తెలియాలి. ఇదే టాపిక్ తీసుకుందాం. ఇప్పుడు మనం మన ఫార్మర్స్ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ తీసుకుందాం, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారంటే ఫస్ట్ అదే తీసుకుంటాం మనం. ఆ టాపిక్ తీసుకుంటే ఫస్ట్ ఏంటి ఆ ఇష్యూ జరిగిందంటే, ఇట్లా ఫార్మర్స్ ఎజిటేట్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు రిజిస్ట్రేషన్? నెక్స్ట్ క్వశ్చన్, దేనికోసం చేస్తున్నారు మీకు తెలియాలి. అది మీకు తెలియాలి. నేను చెప్పాను కదా, మీకు ఎడిటోరియల్ అయితే ఎట్లాగైతే కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుందో, ఈ 4తో మీకు కంప్లీట్ న్యూస్ గురించి తెలుస్తుంది. ఓకే, ఎందుకు చేస్తున్నారు, ఓకే రైట్, ఎందుకు చేస్తున్నారు మీకు అర్థమైపోతుంది. తర్వాత ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడంటే 6 months అయింది నిన్నటికి, అంటే డిసెంబర్లో స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చేస్తున్నారు, వేర్ అంటే ఢిల్లీలో చేస్తున్నారు, బోర్డర్ ఢిల్లీలో వచ్చి వాళ్ళు ఇది చేస్తున్నారు అనే విషయం మనం చెప్తాం. ఇదంతా కూడా, ఇదంతా ఏ ఇష్యూ అయినా తీసుకోండి, ఈ 4 పాయింట్స్ మీకు ఉండేలాగా చేసుకోండి. మీరు నోట్ చేసుకోవాల్సింది ఇదే. ఈ విధంగా నోట్ చేసుకుని పేజీలు నింపుకుంటూ వెళ్ళిపోకండి బుక్లో, అదంతా అవసరం లేదు మనకి. మీకు ప్రతి ఇష్యూకి పాయింట్స్ ఇది ఉందా లేదా, ఇంతవరకు ఉందా లేదా, బ్రీఫ్గా చేసుకోండి. దట్టు ఎట్లా నోట్ చేసుకుంటారంటే, మీరు ఎవ్రీడే ఒక 1 పేజీలో హైలైట్, ఒక రోజంతా ఒక పేజీలో వచ్చేలాగా చూసుకోండి. హార్డ్లీ 2 pages ఒక బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి. అన్నీ కూడా రాసుకొని ఒక వీక్ అంతా రాస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మండే నుంచి సండే దాకా రాసుకుంటూ వచ్చారు. ఆ సండే 1 week అయిపోయిన తర్వాత మీరు అప్పటిదాకా రాసుకున్నంతా కూడా ఒకసారి చదవండి. ఆల్రెడీ అంతకుముందే చదువుంటారు కాబట్టి 1 week బ్యాక్ నుంచి చదివారు కాబట్టి ఆ బుల్లెట్ పాయింట్స్ చూడగానే మీకు అర్థమైపోతుంది, ఆ ఇష్యూ ఏంటో కంప్లీట్గా మీ మైండ్లోకి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వీక్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ వీక్ చేస్తూ ఫస్ట్ వీక్ది కూడా చదవండి. థర్డ్ వీక్ అయిపోతే 3 weeks చదవండి. ఇలా ఒక 2 months అనుకోండి, ఒక 8 weeks. 8 weeks వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫస్ట్ వీక్ చూస్తే జస్ట్ లైక్ దట్, మీరు చూడాల్సిన పని లేదు. చూడగానే గ్లాన్స్, అక్కడ చూడగానే అదేదో మీకు తెలిసిపోతుంది. అంటే సపరేట్గా మళ్ళా మీరు జనరల్ అవేర్నెస్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈ న్యూస్ పేపర్ని ఇలా సిస్టమేటిక్గా పద్ధతిగా చదువుకుంటూ పోతుంది, మీకు ఆ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు తెలియాలి, ఇక్కడ వాట్ టు రీడ్ మీరు చూశారు, వాట్ నాట్ టు రీడ్ కూడా మీకు తెలియాలి. న్యూస్ పేపర్లో పేపర్ తీసుకుని మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ మొత్తం కంప్లీట్గా నేను పేపర్ అంతా చదువుతానంటే జస్ట్ పాసిబుల్ కాదు. అదంతా చదవాల్సిన అవసరం లేదు. మీకు ఏంటి అవసరం లేదంటే, పొలిటికల్ న్యూస్ వద్దు, డోంట్ రీడ్ పొలిటికల్ న్యూస్. ఫిలిం న్యూస్ అవసరం లేదు, దే డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ఫిలిం న్యూస్. అంటే పలానా పిక్చర్, పలానా హీరో పిక్చర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని కలెక్షన్ ఎంత, ఓకే ద రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ ఏమి అడగరు. ఫిలిం నుంచి ఫెడాల్ యూ గెట్ ఎనీ క్వశ్చన్ అంటే అది అవార్డ్స్. మళ్ళీ అవార్డ్స్ కూడా అన్నీ ఏది పడితే అవార్డ్స్ కూడా రావు. జనరల్గా ఎక్కువగా వచ్చే అవార్డ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకుంటే అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ కంట. ఆస్కార్ అవార్డ్స్ తర్వాత నెక్స్ట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్, వెనిస్ ఫిలిం ఫెస్టివల్, ఇవి రెగ్యులర్గా అడుగుతుంటారు. అలాగే నేషనల్ అవార్డ్స్కి వచ్చేస్తే నేషనల్ అవార్డ్స్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గోల్డెన్ లోటస్ అవార్డ్స్ ఉన్నాయి కదా, అవార్డ్స్. అలాగే ఫిలింఫేర్ అవార్డ్స్ ఇది అడుగుతారు. తర్వాత మ్యూజిక్ అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్, ఇట్లా ఇంతవరకే మించి అదర్వైజ్ ఇంకా వాళ్ళు ఎటువంటి ఈ క్వశ్చన్స్ అనేది మీకు సినిమాల నుంచి రావు. కాబట్టి దాని గురించి ఆలోచించాలని చెప్పడం లేదు. బట్ మీరు చదవాల్సిన మాత్రం ప్రతి ఒక్క పాయింట్ని హైలైట్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ రావాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మీరు చదవాల్సింది. ఇంగ్లీష్ కోసం న్యూస్ పేపరు, రీజనింగ్ కోసం జనరల్ అవేర్నెస్ కోసం న్యూస్ పేపర్ చదవాల్సింది ఒకటి ఇది. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఎంత సీరియస్గా చదువుతున్నారు మీరు, హౌ ఫోకస్డ్ యు ఆర్, హౌ కన్సిస్టెంట్ యు ఆర్, ఎంత రెగ్యులర్గా చదువుతున్నారు. ఈరోజు చదువుతారు, ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులో జాబ్ రావాలి సార్ నాకని చెప్పి న్యూస్ పేపర్ తీసుకొని చదువుతారు. రేపటికి వచ్చే వరకు ఆ ఇంట్రెస్ట్ పోతుంది. బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్రెస్ట్ పోవడం లాంటిది జరగొద్దు. సో డెఫినెట్గా మీకు కావాల్సింది ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ మీరు దగ్గర పెట్టుకోండి. ఇంట్రెస్ట్ మీ దగ్గర ఉండాలి. ఎస్, ప్రతిరోజు ఆ మోటివేషన్ మీలో ఉండాలి, నేను చదవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతసేపు చదవాలి సార్ న్యూస్ పేపర్? మినిమం 1 hour అయితే పడుతుంది ఇవి కవర్ చేసుకోవడానికి. ఓకే, డెఫినెట్గా 1 hour మినిమం పడుతుంది. ఒక్కోసారి 2 hours దాకా కూడా వెళ్ళొచ్చు. 1 hour to 2 hours, అంతేగాని రోజంతా న్యూస్ పేపర్ చదవద్దు. 1 hour, ఎట్ ద మోస్ట్ 2 hours అంతే.
కంప్లీట్ చేసుకుని మీకు చెప్పాక ఇనీషియల్గా మీకు టైం పట్టొచ్చు, బట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అదంతా అవాయిడ్ అయిపోతుంది, టైం తగ్గిపోతూ ఉంటుంది, తొందరగా కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆప్టిట్యూడ్ బుక్ తీసుకున్నారంటే ఆప్టిట్యూడ్ సెక్షన్ మనకు వస్తుంది అంటాం, బట్ న్యూస్ పేపర్ అంటే జనరల్గా చదివే న్యూస్ పేపరే, కానీ మనకి 2 సెక్షన్స్కి పనికి వస్తుంది. ఎంత పనికి వస్తుంది అంటే మీరు 100% మార్కులు స్కోర్ చేసుకున్నంతగా పనికి వస్తుంది. ఇంగ్లీష్లో టోటల్ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు, జనరల్ అవేర్నెస్ టోటల్ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు ఒక్క న్యూస్ పేపర్ చదవడం ద్వారా. సో అంత ఎఫెక్ట్ మనకి 2 సెక్షన్ల మీద చూపించే న్యూస్ పేపర్ అనేది చదవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ. అదే నెగ్లెక్ట్ చేసి జనరల్ అవేర్నెస్కి ప్రిపేర్ అవుతానని చెప్పి ఎక్కడెక్కడో బుక్స్ తెప్పించుకొని చదువుతూ ఉంటారు, బట్ దట్ యూ షుడ్ నాట్ డూ. అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా న్యూస్ పేపర్ అంతా కూడా ఒకరోజు రాసుకొని బుక్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. బట్ మీకు అది అవసరం లేదు, కాబట్టి మీరు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతుంటే ఇంకే బుక్ అక్కర్లేదు మీకు జనరల్ అవేర్నెస్కి. ఓకే, ఇంగ్లీష్కి మనం చేసేదే ఉంది, ఒక గ్రామర్ బుక్ తీసుకున్నాం అంతే. సో మీరు తప్పనిసరిగా ఈ న్యూస్ పేపరు సిస్టమేటిక్గా నేను చెప్పిన ప్రకారం చదువుకుంటూ వెళ్తే 2 సెక్షన్స్ మీకు కంప్లీట్ అయిపోయినట్టే. దానికోసం మళ్ళీ సపరేట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు ఇదే విధంగా ప్రిపేర్ అవుతారని అనుకుంటాం అన్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నా రిక్వెస్ట్, ఓన్లీ రిక్వెస్ట్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ ఇస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇది ఈ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి చాలా చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ వీడియో, కాబట్టి వీడియోస్ అన్నీ మీకు చేస్తున్నాం, కాబట్టి మీకు ప్రిపరేషన్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తున్నాం, కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ చెప్పండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. దెన్ దే ఆర్ ఆల్సో benefited from this video, from this channel Race for Job. Okay, so thank you very much my dear friends, all the very best.